నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వైసీపీకి సంబంధాలు తెగిపోయినట్టే. ఎందుకంటే తాడేపల్లెలో నిన్న శ్రీకాకుళం జిల్లా వాళ్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం నిర్వహించినారు. ఆ సమావేశానికి ధర్మాన ప్రసాదరావు గారి అన్న అయినటువంటి మాజీ మంత్రి కృష్ణదాస్ గారు, అట్నే మరో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఇంకా ఆ జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులంతా హాజరైనారు. జగన్ తాను చెప్పదలుచుకుంది ఏదో చెప్పినాడు. ధర్మాన ప్రసాదరావును కూడా ఆహ్వానించినట్టు మనకు సమాచారం. కానీ ఆయన ఆ సమావేశానికి రాలే. కొంతకాలంగా ధర్మాన ప్రసాదరావు పూర్తిగా మౌనవ్రతంలో ఉన్నాడు. కొంతకాలంగా అంటే వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి అనుకోండి. అంతకుముందు ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖ మంత్రిగా ఒక వెలిగినాడు. అయితే ధర్మాన ప్రసాదరావు అధికారం పోయిన తర్వాత పూర్తిగా సైలెంట్ కావడాన్ని వైసీపీ శ్రేణులు తప్పులు పడుతున్నాయి. ఇది ధర్మమేనా ప్రసాదన్నా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నంతకాలము మీరేమో దాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకుంటారు, విచ్చలవిడిగా తమ సొంత ఆస్తులను పెంచుకుంటారు. అప్పుడేమి కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు 10 రూపాయలు సాయం చేసింది ఏం లే. మీరు సంపాదించుకొని ఇప్పుడు ఆ సంపాదించుకున్న ఆస్తులను రక్షించుకోవడానికి పక్క చూపులు చూస్తుంటారనేది వైసీపీ శ్రేణుల ఆరోపణ. బహుశా ధర్మాన ప్రసాదరావు జనసేనలోకి, టీడీపీలోకి పోవచ్చు. అందుకే ఆయన సైలెంట్గా ఉన్నాడు. మనం బాగా గమనించే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా ధర్మాన ప్రసాదరావు గారి మీద ఎక్కడా కూడా ఆరోపణలు చేయడంలే, గమ్మునుండారు. ఆయన వాళ్ళతో లోపాయకారి అవగాహనకి ఏదో వచ్చినట్టున్నాడు. అందుకే ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు గారి దోపిడీ పైన పెద్ద ఎత్తున టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఆ మిలిటరీ వాళ్ళ ఈ అట్నే అసైన్డ్ భూమిలో ఆక్రమించినారని ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటి మీద కూటమి సర్కారు ఎలాంటి చర్యలకు పోవడంలే. బహుశా వాటిని అడ్డం పెట్టుకొని ధర్మాన ప్రసాదరావును తమ పార్టీలోకి చేర్చుకోవడానికి బ్లాక్మెయిల్ చేస్తానట్టు ఉంది. అవునన్నా కాదన్నా ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాలో బలమైన లీడరే, దాన్ని ఎవరు కాదనరు. వైఎస్ గారి హయాం నుంచి కూడా ఆయన ఒక కాంగ్రెస్ పార్టీలో బలమైన వాయిస్ని వినిపిస్తాడు. వైఎస్ గారి క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేసినాడు. వైఎస్ గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్లోనే ఆయన కొనసాగినాడు. ఆ సందర్భంలో జగన్ గారి పైన తీవ్రమైన ఆరోపణలు కూడా చేయడాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. జగన్ గారు ఓదార్పు యాత్రను మొదలు పెట్టినప్పుడు శ్రీకాకుళం జిల్లాకు జగన్ గారు పోతానేటప్పుడు ఇదే ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ శ్రేణులు జగన్ దగ్గరికి పోకుండా అడ్డుకున్నాడు. ఈ విషయం వైసీపీ వాళ్ళకి అందరికీ తెలుసు. సరే, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టకపోయింది. వైసీపీ క్రమంగా ఎదుగుతూ వచ్చింది. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి ధర్మాన ప్రసాదరావు వచ్చినాడు. ఆ తర్వాత ఆయన 2019 రెండో కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఎన్నికల్లో ఓడిపోయినాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఆయన మౌనంగా ఉండడంతో ఇది ధర్మమేనా అని వైసీపీ ప్రశ్నించడాన్ని మనం గమనించవచ్చు. నిన్న తాడేపల్లెలో జరిగిన శ్రీకాకుళం జిల్లా సమావేశానికి రాకపోవడం కూడా ఆయన పక్కచూపులు చూస్తుంటారు అనేదానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ధర్మము, అధర్మము అవన్నీ ఏమి ఉండవు. లాభము, నష్టము ఇయే రాజకీయాలను ప్రభావితం చేసేది. రాజకీయ నాయకులు ఆ రెండింటిని పరిగణలోకి తీసుకొని ఎటువైపు అడుగులు వేయాలనేది నిర్ణయించుకుంటారని మనం ఎంతమంది గురించైనా చెప్పుకోవచ్చు. దానికి ధర్మాన కూడా ఏమి ఇప్పుడు అతీతుడేం కాదు. రానున్న రోజుల్లో ఆయన ఏ టీడీపీలోనో జనసేనలోనో చేరి మరోసారి లబ్ధి పొందొచ్చు. లబ్ధి పొందడం అంటే తన అక్రమ ఆస్తులను కాపాడుకోవచ్చు.